అందరికీ నమస్కారం. ఇండియా గర్వించదగ్గ విషయం, హార్ముజ్ జలసంధి గుండా భారత ఓడలకు ఇరాన్ అనుమతి. దానినే స్వచ్ఛమైన దౌత్యం అంటారు. ప్రపంచ వేదికపై మోదీ అండ్ జైశంకర్ సాధించిన అద్భుతం ఇది. ప్రపంచ సంక్షోభంలో భారత్కు ప్రత్యేక మార్గం. హార్ముజ్ జలసంధిలో ఇండియన్ నౌకలకు అనుమతి. ప్రస్తుతం ప్రపంచ దృష్టి అంతా హార్ముజ్ జలసంధిపై ఉంది. మధ్య ప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తల కారణంగా ఈ కీలక ఎనర్జీ మార్గం చుట్టూ అనేక ఆంక్షలు, భద్రతా సమస్యలు నెలకొన్నాయి. అయినప్పటికీ భారత్కు ఒక ముఖ్యమైన సానుకూల పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ అధికారంగా భారత జెండా ఉన్న నౌకలకు ఈ మార్గం ద్వారా సురక్షితంగా వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఇది కేవలం ఒక సాధారణ అనుమతి కాదు. ప్రపంచంలో అత్యంత కీలకమైన ఎనర్జీ కారిడార్గా భావించే హార్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో పెద్ద భాగం సాగుతుంది. ఇలాంటి సమయంలో ఇతర దేశాల నౌకలకు ఆంక్షలు ఎదురవుతూ ఉండగా భారత నౌకలకు ముందుకు సాగుతున్నాయి. పుష్పక్ మరియు పరిమల్ వంటి ఇండియన్ ట్యాంకర్లు ఈ మార్గంలో ప్రయాణం కొనసాగుతున్నాయని సమాచారం. పరిణామం వెనుక ప్రధాన కారణంగా భారత్ అనుసరిస్తున్న ఫ్రెండ్ టు ఆల్ విధానంని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో భారత విదేశాంగ విధానం గత కొన్నేళ్లుగా గణనీయంగా బలపడింది. ముఖ్యంగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గారు దౌత్య నైపుణ్యం అంతర్జాతీయ వేదికలపై భారత స్థాయిని మరింత పెంచిందని పలువురు పేర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఇలాంటి సంక్షోభ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ భారత్ మాత్రం సమతుల్య దౌత్య విధానం ద్వారా అన్ని దేశాలతో సంబంధాలు కొనసాగిస్తోంది. ఇదే కారణంగా భారత్కు మధ్య ప్రాచ్య దేశాలతో కూడా విశ్వాసపూరిత సంబంధాలు కొనసాగుతున్నాయి. దీనివల్ల ఈ కీలక సమయంలో ఇండియన్ నౌకలకు ప్రత్యేక అనుమతి లభించిందని భావిస్తున్నారు. ఈ సంఘటన మరోసారి ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. నేటి భారత్ కేవలం ప్రాంతీయ శక్తి మాత్రమే కాదు, ప్రపంచ వేదికపై ప్రభావం చూపుతున్న దేశంగా ఎదుగుతోంది. అంతర్జాతీయ రాజకీయాలు సమతుల్య దౌత్యం ఎంత కీలకమో ఈ ఉదాహరణ స్పష్టంగా చూపిస్తోంది. హార్ముజ్ జలసంధి ప్రపంచంలో అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గాలలో ఒకటి. మధ్య ప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా ఆందోళనలు పెరిగినప్పటికీ భారత్ మరియు ఇరాన్ మధ్య ఉన్న దౌత్య సంబంధాల కారణంగా భారత జెండా ఉన్న కొన్ని నౌకలకు సురక్షిత ప్రయాణానికి అనుమతి ఇచ్చినట్లు ప్రచారంలో ఉంది. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.